చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ప్రెస్ మీట్ హత్యాయత్నంకి సంబంధించిన వీడియో ఆధారాలు బయటపెట్టిన పులివర్తి నాని పోలీసులు జడ్జిలు అవసరం లేని విధంగా తుమ్మలగుంట అపరిచితుడైన ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. నానిపై దాడి చేయడానికి రాలేదని చెప్పాడు. మరి ఈ వీడియోలో దృశ్యాలు నిజం కావా? రామచంద్రాపురం జెడ్పీటీసీ ప్రెస్ మీట్ లో ఏం చెప్పారో అదే స్క్రిప్ట్ ఎమ్మెల్యే చదివారు. దాడి చేయించి కూడా ఎమ్మెల్యే అబద్ధం చెప్తున్నాడు. నానిపై హత్యాయత్నం జరగలేదు అని అపరిచితుడన్నాడు. ఇదిగో సాక్ష్యం, గొడవలకు నాని కారణమని అన్నాడు. నామినేషన్ రోజు నుంచి రెచ్చగొడుతూనే ఉన్నారు. సంయమనం పాటించాలని కార్యకర్తలకు సూచించాను. డిఎస్పీ గారి దగ్గర కానీ లేదంటే ఇంటి దగ్గర కానీ ఓవరాల్ గా చెప్పా. ఎక్కడ నేను మీడియా సమావేశం పెట్టలా, కానీ తుమ్మలగుంట అపరిచితుడు పెట్టిన తర్వాత పెట్టాలని పెడుతున్నా. ఎందుకంటే తుమ్మలగుంట అపరిచితుడు ఏ టైంలో ఎక్కడ ఉంటాడో నిన్న చూపించిన ఆయన వేసిన విజువల్సే, ఆయన ప్రవర్తించిన తీరే మీకు తెలుసు. అపరిచితుడు ఏ విధంగా ప్రవర్తించినాడు అనేది ఆయన చెప్పిన ప్రకారం ఎత్తుకుంటే పోలీసులు కానీ కోర్టులో జడ్జిలు కానీ అవసరం లేని విధంగా ఆయన మొత్తం చెప్పాడు. మీరు చూసుంటారు. ఒక నాయకుడు అనే వ్యక్తి ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అన్నాడు, స్కూల్ ఎస్పీఎల్ అన్నాడు, కాలేజ్ చైర్మన్ అన్నాడు, ఆర్ట్స్ కాలేజ్ చైర్మన్ అన్నాడు, యూనివర్సిటీ చైర్మన్ అన్నాడు, లా కాలేజ్ చైర్మన్ అన్నాడు. నేను కనుక్కున్న దాంట్లో మ్యాక్సిమం అన్నిట్లో స్కూల్ క్లాస్ లీడర్ ఎక్కడ లేదు, ఎస్పీలు అన్నారు. 88, 89లో ఫైన్ ఆర్ట్స్ దీనికి సెక్రటరీగా, 91, 92 లేదా 92, 93లో ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీగా ఉన్నాడు. ఆయనతో పాటు ఉన్న కాలేజ్ చైర్మన్లు అందరూ కూడా మా దాంట్లో లేదన్నారు. ఒకవేళ ఆయన ఆ కాలంలో కాలేజ్ చైర్మన్ ఉన్నా నాకేమి నష్టం లే, కానీ ఆయన స్టూడెంట్ లీడర్ అన్నాడు కదా. ఒకవేళ ఏదైనా స్టూడెంట్ లీడర్ గా ఒక చైర్మన్ గా ఉంటే మామూలుగా ఫేర్వెల్ ఫంక్షన్ ఇస్తారు, క్లోజింగ్ అప్పుడు మళ్ళా ఫంక్షన్ చేస్తారు. ఆ చైర్మన్ అనే వ్యక్తికి సత్కరిస్తారు మామూలు. నేను కూడా ఈ కాలేజీలో చైర్మన్ ఉన్నా కాబట్టి నాకు తెలుసు దాని గురించి. అదేదైనా ఉంటే మీకు బహిరంగ చూపిస్తే అది బాగుంటుంది. ఆయన ఏది ఉన్నా నాకు అనవసరం, కానీ ఆయన నేను నాయకత్వ లక్షణాల గురించి చెప్పాను కాబట్టి నాయకుడు అనే వ్యక్తి లక్షణాల గురించి మీకు చెప్తున్నా. ఆయన చెప్పాలి నాయకుడి లక్షణాల గురించి. ఇంకోటి ఆయన మాట్లాడిన విధానం ప్రకెత్తుకుంటే నాని పైన దాడి చేయటానికి రాలేదు మా వాళ్ళు అన్నాడు. మీకు గుర్తుంటుంది, దానికి ముందు మోస్ట్లీ 25, 19 గుర్తులే మన గౌరవనీయులు ఆర్సీపురం జెడ్పీటీసీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ మేడం గారితో పాటు కొందరు ఎక్స్ సర్పంచులు వాళ్ళు వీళ్ళు పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఏమి పాయింట్లు చెప్పాడో అదే పాయింట్లు ఈయన కూడా చెప్పడం జరిగింది. అంటే ఈయన స్క్రిప్ట్ ఇచ్చి పంపించి చదివించినాడు, ఆ స్క్రిప్ట్ మళ్ళీ ఆయన చదివాడు. అది మీరు ఒకసారి చూసుకోవాలి. ఆయన చెప్పిన ప్రకారం నాని పైన దాడి జరిగినాక ఆయన నడుచుకొని తిరిగి ఇంటికి వెళ్ళి షర్టు ప్యాంటు మార్చుకున్నాడు, మళ్ళా వీల్ చైర్ వచ్చింది, మళ్ళా హాస్పిటల్కి వెళ్ళాడు అని మన అపరిచితుడు చెప్పినాడు. తుమ్మలగుంట అపరిచితుడు. ఒకసారి విజువల్ చూస్తే మీకు ఆయన చెప్పింది ఇది. ఎండకాలు పెట్టుమా, ఇది పెట్టుమా, అట్టే స్టాప్ చేయి. ఇది యూనివర్సిటీ కాడ నన్ను తీసుకొని పోయి వెహికల్ ఎక్కించుకొని పోతా ఉండేది. స్ట్రెచ్చర్ పెట్టింది. ఇది కాదు, ఇది హాస్పిటల్ స్ట్రెచ్చర్. నా ప్యాంట్ షర్ట్ కూడా చూడండి. ఇది సిమ్స్ హాస్పిటల్ అటెండర్లు. ఇది నాకు సమిట్ తో కొట్టింది, ఇక్కడ సమిట్ తో కొట్టింది. ఈ తలపైన క్లీన్ చేసినారు, అది కూడా ఉంది.
ఇదంతా సమిట్తో కొట్టింది. తల ఉంచితే జరిగి బొగ్గ పైన కొంచెం పైకి తీమా, కొంచెం బ్యాక్ రామా, కొంచెం బ్యాక్ రామా. ఇక్కడ బొగ్గ తీపిమా, తలగా తల తల తీపి. దవడ గారు చూడండి, చూడండి ఇక్కడ కొడితే అక్కడ బ్లడ్ లైట్ ఉంది, ఇక్కడికి వచ్చింది. ఇది చూడండి చంక ఇంకా ఉంది, ఇది కూడా చూపిస్తా షర్ట్ ఇప్పి మీకు అంటే చూడండి. ఇది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చే ఫోటో. ఇది మా అక్కడి నుంచి నేరుగా మా గన్మ్యాన్ గారి దగ్గరికి పోయి ఆయన పరామర్శించింది. ఇది ఇంటికాడ వచ్చింది. ఇది ఆయన చూపించింది ఫోటో బ్యాక్ రామా, మొత్తం బ్యాక్ రా. ఆయన ఫస్ట్ చెప్పినాడు, ఫస్ట్ కాదు ఆయన చెప్పినాడు. ఇది వచ్చి ఎక్కడంటే సిట్ కార్యాలయం దగ్గర పోయినప్పుడు ఫోటో. ఆ రోజు సిట్ కార్యాలయం పోయిన ఫోటో అది. అది చూపించి చెప్తాడంటే ఎవడు అబద్ధాలు చెప్తా ఉన్నాడు, అపరిచితుడు చెప్తా ఉన్నాడా, అపరిచితుడు చెప్తా ఉన్నాడా, నేను చెప్తున్నాను. సిట్ కార్యాలయం పోయిన ఫోటో తీసుకొని వచ్చి ఆయన ఈ రోజు నాని 2 గంటల్లో ఇంటికి పోయాడు, షర్ట్ ప్యాంటు మార్చుకున్నాడు, మళ్ళీ వచ్చాడని చెప్పాడు. అంటే దీనికి ఉదాహరణ చూడండి. దీని ప్రకారం ఆయన ఎంత తప్పు చెప్పినాడు చూడొచ్చు. ఇంకో రెండోది ఓపెన్ చేయమా, క్లోజ్ చేయమా. దాడి జరిగిన సంఘటన చూపించు. నా పైన నాని పైన దాడి చేయలేదు, నాని పైన వెహికల్ తో దాడి చేశాడు అన్నాడు. చూడండి అతను బాను అంతా మీరు చూడాలి. ఈ వీడియో చూడండి, మళ్ళా చూడండి మీరే. చూడండి బాను ఇప్పుడు చూడండి మొత్తం చూడండి. ఇది నా బండికి అడ్డంగా 25 నుంచి 30 మంది నిలబడి వస్తా ఉన్నాడు. వేరే వాడిని చెప్పినాడు, వెనకాల వస్తా ఉన్నాడు. అతను ముందు వెనకాల వస్తున్నాడు. చూడండి అంతే అబ్జర్వ్ చేయండి. అన్ని ఆ అబ్బాయికి ఏమో చెప్పాడు, అబ్బాయి పోయినాడు. అన్ని చూడండి మొత్తం చూడండి మీరు. కార్లో నుంచి చూడండి ఏమేమి తీసుకొని వస్తారు చూడండి. ఈ సైడ్ చూడండి. నడుచుకొని వస్తున్నాడు చూడండి. కారు పక్కన వస్తాడు చూడండి. వస్తాడు చూడండి. అది ఆయన నడుచుకొని వస్తున్నాడు అంట. ఆయన నడుచుకొని వస్తాడు చూడండి. నా పైన దాడి చేస్తా ఉన్నాడు, నేను కింద పడ్డా. మా గన్మెన్ లాగినట్టు చూడండి, నేను కింద పడ్డా చూడండి. అది కింద పడ్డా. మళ్ళా చూపిమా. సమిట్ తో కొడతా ఉన్నాడు, సమిట్ తో కొట్టా, నేను కింద పడ్డా. మళ్ళా విజువల్ చూపిమా, మళ్ళా చూపిమా. చూడండి కొట్టాడు నన్ను. నేను దిగేసి వెనకాల వచ్చిన ఫుట్పాత్ మీద కింద పడినాడు చూడండి. అప్పుడు మా గన్మ్యాన్ లాగినాడు. చూడండి నేను కింద పడి చూడండి. చూశారు కదా. అంటే ఏ విధంగా ఆయన చేసిన దానిని కూడా అబద్ధం చెప్తారో దీనికి ఉదాహరణ. గన్మ్యాన్ కొట్టి చూడండి. ఇది వచ్చి చేతులు చూడండి, చూడండి నన్ను కొట్టి నన్ను బండి ఎక్కించారు, నా బండి ఎక్కించారు. అట్లే చూడండి మొత్తం విజువల్ చూడండి, చూడండి చూడండి అట్లే.
చూడండి, మళ్ళా నేను స్కార్పియోలో ఉన్నా, స్కార్పియోలో ఉండేటప్పుడు కొట్టాడు, మళ్ళా చూస్తా ఉన్నాను అట్లే. చూడండి వెనక రామా, స్కార్పియో వెనకాల కొడతా ఉన్నట్టు మళ్ళా చూడచ్చు. చూడండి చూశారు కదా. అంటే ఆయన చెప్పిన ప్రకారం నాని పైన అత్యాయత్నం జరగల, నాని పైన కారు పైన దాడి అన్నాడు మా తుమ్మలగుంట అపరిచితుడు. మా తుమ్మలగుంట అంటే తుమ్మలగుంట కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ కాబట్టి అన్నా, తుమ్మలగుంట అపరిచితుడు చెప్పాడు. దాన్ని సాక్ష్యం చూశారు కదా. నన్ను చంపితే కింద పడ్డా, దేవుడు కాపాడినాడు. నేను దిగి పరిగెత్తుకుని ధైర్యంగా వాళ్ళ పైన పోరాడదానికి పోయినా. నేను భయంతో పరిగెత్తిపోలా, పరిగెత్తిపోతే నేను ఎదురు నడుచుకుంటూ పరిగెత్తుకుని పోవాలి. నేను ఎదురుగా వాళ్ళపైకే వచ్చా. చూశారు కదా దీన్ని. దీని తర్వాత ఇంకోటి ఓపెన్ చేయము. నెక్స్ట్ గన్మ్యాన్ దెబ్బలు, బీర్ బాటిల్, వాటర్ బాటిల్, ఫార్చునర్ లో రాయేసి చూడండి కాలు. తిరుపతిలో భారీగా మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పద్మావతి యూనివర్సిటీలో కత్తులు, హాకీ స్టిక్స్, ఐరన్ రాడ్స్ లభ్యమయ్యారు. మారణాయుధాలు బయటపడ్డారు. వాటిని సీజ్ చేసిన యూనివర్సిటీ పోలీసులు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఇది సిట్టోల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఆయన ఇంకోటి ఆయన చెప్పడం జరిగింది, తండ్రిగా నామినేషన్ రోజు వెళ్ళా, గొడవలకన్నీ తెలుగుదేశం వాళ్ళు నాని కారణం అన్నాడు. మీ ద్వారా గతంలో ఇప్పుడు చెప్తున్నా, నామినేషన్ రోజు జరిగిన సంఘటనలన్నీ ఈరోజు మీకు చెప్తున్నా. 18వ తేదీ నా ఫ్యామిలీతో వెళ్ళి నేను నామినేషన్ వేసా. ఆ రోజే ఆర్డీఓ గారిని ఈఆర్ఓ గారిని అడిగారు నన్ను, సెకండ్ ఎప్పుడు వేస్తున్నారండి, 25వ తారీఖు వేస్తున్నాను సార్ అన్న. ఆ రోజు ఈఆర్ఓ గారిని అన్నా, వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడు వేస్తున్నారు సార్ అంటే 23 అంటున్నారు సార్ అన్నాడు. 25 వాళ్ళు 23 వాళ్ళు అన్నారు కాబట్టి నేను 20వ తారీఖు 25కి అప్లై చేశాను. కానీ ఫస్ట్ వాళ్ళు అప్లికేషన్ వేశారు అన్నారు. నామినేషన్ కి ఫస్ట్ వాళ్ళు యాప్ లో అప్లై చేశారన్నారు. సెకండ్ మాకన్నారు, మా టైం 1 to 2:30 అడిగాం. నామినేషన్ సంబంధించినటువంటి ర్యాలీకి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు అడిగాం. ఇవ్వటానికి కుదరదు, వాళ్ళు ఆ టైంలో అప్లై చేశారు సార్ అన్నారు. గుడి ఫంక్షన్ కి వెళ్ళేదానికి అడిగాం. వాళ్ళు 8 నుంచి 9 గంటలకి గుడికి వెళ్తా అన్నారు. చంద్రగిరిలో ఉన్నటువంటి మూలలో ఉన్నటువంటి నాగాలమ్మ గుడికి. సరే సార్ నేను 9 నుంచి 10 గంటలకి నాగాలమ్మ గుడికి దర్శనానికి వెళ్తాను సార్ అన్నా. అడిగి చెప్తానన్నాడు ఇన్స్పెక్టర్. అడిగిన తర్వాత లేదండి సార్ వాళ్ళు 8:30 నుంచి 9:30 అవుతుంది సార్ అన్నాడు. సరే సార్ 9:45 నాకు 10కి ఇవ్వండి సార్ అన్నా. కనుక్కొని చెప్తాను సార్ అన్నాడు. మళ్ళా లేదు సార్ వాళ్ళు 9:30 అవ్వచ్చంట, 9:45 అవ్వచ్చంట, 10 అవ్వచ్చంట అని చెప్పారు. అయినా సరే సార్ అట్లే సార్ అని ఉదయం 5 నుంచి 6 పెట్టుకున్నా. నువ్వెంత గనుడు, నువ్వు ఏ విధంగా చేసిన దానికి ఆడుండే చంద్రగిరి ప్రజలందరూ తెలుసు. నాగాలమ్మ తల్లి ప్రజలు అందరూ చేసింది. నువ్వు దాంట్లోంచి వైసీపీ కలర్లు కట్టావు. మేము పూజకు వచ్చే చోట వైసీపీ కలర్లు కట్టావు. మేము బాధపడలా, ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉండే అందరు లీడర్లు ఉన్నారు, చంద్రగిరి లీడర్లు అందరూ ఉన్నారు. చంద్రగిరి ఆడున్నటువంటి నూర్ జంక్షన్ లో ఉన్నటువంటి టీ షాప్లు అందరూ ఉన్నారు. ఏం చేశారు నువ్వు, నీ కుమారుడు కరెక్ట్గా ఫ్లైఓవర్ కింద వచ్చి డీజే పెట్టావు. నీ పాటలు జగనన్న పాటలు ఉదయం 5:30 నుంచి 6:30 పెట్టావు. మమ్మల్ని పూజకు కూడా చేయకుండా చేసావు. అయినా మేము ఎక్కడ రెచ్చగొట్ల. మళ్ళీ అంబేద్కర్ స్టాచ్యూ గురించి మాల వేయాలనుకున్నావు. అంబేద్కర్ స్టాచ్యూ మాలగాడు కూడా ఏం చేసావు, నువ్వు అక్కడ సేమ్ వైసీపీ కలర్లు కట్టావు. మాట్లాడలా. మా ర్యాలీ వచ్చేదానికి అంతా పోలీస్ అధికారులు పెట్టి
రాకుండా వెహికల్స్ అడ్డం పెట్టించావు. అయినా మేము బాధపడలే, ర్యాలీకి వెళ్ళాం. కానీ మీకు చెప్పాడు కదా నామినేషన్ ప్రక్రియ అప్పుడు వాళ్ళు దాడులు చేశారని. అదే చెప్తున్నా, నామినేషన్ ప్రక్రియకి మొదట నువ్వు వెళ్ళావు ఆర్డీఓ ఆఫీస్లోకి. నువ్వు, నీ కుమారుడు, నీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళావు. నీతో పాటు వైసీపీ వైసీపీకి సంబంధించిన నాయకులు వచ్చారు. 10 నిమిషాల తర్వాత లేదా 15 నిమిషాల తర్వాత నేను, ఎంపీ క్యాండిడేట్ గారు, మేమిద్దరు 2 వీలర్లు వచ్చాం. లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత బయట ఏం జరిగిందో అందరూ తెలుసు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఆ పక్క వైసీపీ నాయకులు జిందాబాద్ జిందాబాద్ కొట్టి, ఈ పక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ జిందాబాద్ కొడితే, నీకు సంబంధించినటువంటి ఒక నాయకుడు కుమారుడు జెండాను లాగి, తెలుగుదేశం జెండా ఉంటే లాగి కిందేసి కాళ్ళతో తొక్కితే అప్పుడు రప్చర్ స్టార్ట్ అయింది. ఆ రప్చర్ జరిగినప్పుడు ఎప్పుడు మొదట రాళ్ళ దాడి వేశారో చూడండి మీరు. మొదట రాళ్ళ దాడి మేము చేసామో వాళ్ళు చేసామో చూడండి మొత్తం విజువల్స్. ఎందుకంటే అపరిచితుడు బాగా చెప్తాడు తప్పులు, ఆ తప్పులు చూపించేదానికి మీకు ఎంత చూడండి. ఇది వచ్చి ఇది కాదమ్మా, ఇది కాదు చూడండి. రాళ్ళ దారి ఎవడు వేస్తున్నారు చూడండి. రాళ్ళ దారి చూడండి. వైసీపీ నాయకులు అంతా మేము ఎక్కడున్నా వాళ్ళు ఎక్కడున్నా రాళ్ళు, మేమే మా చేతిలో ఉన్న రాళ్ళు ఒక రాయన ఉందా చూడండి. దీని తర్వాత వెహికల్ చెప్పండి. ఇది చూడండి, కొంచెం బ్యాక్ పోమ్మా, ఆ సంతృప్తి చూపిమ్మా. ఇది చూడండి మొత్తం ఆర్టీ ఆఫీస్ ఎదురుగా వీధిలో వైసీపీ నాయకుడు చూడండి. ఈయన ఒక నాయకుడు, ఆయన ఒక నాయకుడు. మీడియా సోదరులందరూ ఉంటారు. ఇక్కడ ఎక్కడైనా ఆయన కారు కొట్టామో చూడండి. తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎవరైనా కొట్టినారా చూడండి, మీరే చూడండి. సుత్తులు ఏమైనా ఉన్నాయా, కర్రలు ఉన్నాయా చూడండి, మీరే చూడండి. ఆయన దాడి అన్నాడు కదా చూడండి. చూశారు కదా. ఎందుకు చెప్తున్నా అంటే, వైసీపీ నాయకుడికి సంబంధించిన వ్యక్తి జెండాని తొక్కినప్పుడు ఈ పక్క ఆ పక్క ఉన్నప్పుడు వైసీపీ నాయకులు రాళ్ల దాడి చేస్తే మావోలు చేసినప్పుడు ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా సందులో స్కార్పియో 6688 2 బండ్లు ఉంటే నెంబరు నాని బండ్లు అని తెలిసి దాంట్లో నా కోడలు మా మరదలు కూతురు ఇద్దరు కూర్చోంటే రాళ్ల దాడికి కొట్టను పోయారు వెహికల్. దానికి సాక్ష్యాలు చూశారు. వైసీపీ నాయకుడు అడ్డపడతాను, ఆ అవిలాల లోకనాథ్ అనే వ్యక్తి అడ్డం పట్టాడు, లోకనాథ్ రెడ్డి గారు అడ్డం పడ్డాడు. ఇంకో వ్యక్తి రాళ్ల దాడి చేసేదానికి వెళ్ళాడు. అప్పుడు ఆవేశంతో ఆయన బండి నిలబెట్టారు కానీ ఎక్కడ కొట్ల. ఒకవేళ తెలుగుదేశం జెండా ప్లాస్టిక్ పైతో ఉండే జెండాతో ఇట్లా అన్నారు. దాడి అంటే అదే. అయినా ఆ రోజు ఈఆర్ఓ గారి చేత నీ పలుకుబడి ఉపయోగించి మా అమ్మల్ని 15 మంది నుంచి 20 మంది పైన నువ్వు కేసు కట్టించావు. అధికారులు అనే వ్యక్తులు ఆ రోజు వైసీపీ నాయకులు మొదటి దాడి చేస్తే ఇప్పుడు ఈ రోజు వరకు కూడా వైసీపీ నాయకుల పైన కేసులు కట్టలా, మా పైన కేసు కట్టారు. నా పైన దాడి జరిగిందని తప్పు చెప్తున్నాడు అపరిచితుడు. మీరే చూశారు. దాడి చేయాల్సింది ఒక ఆడ కూతురు, నేను ఆడబిడ్డకి మర్యాద ఇస్తానన్నాడు. ఆడవారంటే నాకు గౌరవం అన్నాడు. ఆడవారికి నువ్వు ఇచ్చే గౌరవం అదొక ఉదాహరణ ఉంది, ఇంకా చూపిస్తాను చూడండి. బాగా గుర్తుపెట్టుకుని ఆయన కామెంట్ చేయలేదు. 2019 ఏప్రిల్ 11 సాయంకాలం 6 గంటలకి తుమ్మలగుంట్లో
మరి ఇక్కడ నేను మా ఏజెంట్ వాళ్ళ ఇంటికి వచ్చిన అంటే ఇప్పుడు నా కార్ అందరూ పనులు వస్తారు, నా సెక్యూరిటీ అబ్బాయిని కొట్టేస్తారు. ఇప్పుడు ఇక్కడ నిలబడి నేనే కొట్టమని చెప్పి ధైర్యం ఉన్న వాళ్ళకి ఇది మహిళకి ఇచ్చే గౌరవం. ఈఆర్ఓ గారు ఒంగోలు, ఆమెకి ఏం గౌరవిస్తున్నారు చూడండి బాగానండి. ఈమె ఈఆర్ఓ గారు, ఒంగోలు ఈఆర్ఓ గారు బెదిరించే చూడండి. ఒక ఆడ అధికారి గారిని, ఒక లేడీ అధికారి గారిని ఏ విధంగా బెదిరిస్తానో చూడండి. ఆయన ఆడవారికి గౌరవిస్తానన్నాడు, ఆయన ఆడవారికి నేను గౌరవిస్తానన్నాడు. మళ్ళా ఇంకా మెయిన్ పాయింట్స్ చెప్తాను చూడండి. ఆయన ఏం చెప్పాడు, నా ధైర్యం నా గురించి చెప్పాడు. నాని అనే వ్యక్తి ఎన్నోసార్లు ధైర్యవంతుడిగా ఉండాలి, ఈ విధంగా ధైర్యం లేకుండా ఉండకూడదు, నా కొడుకు ధైర్యవంతుడు, నేను ధైర్యవంతుడు అని చెప్పుకున్నాడు. దొంగ నీ ధైర్యవంతుని గురించి నాకు చెప్పాల్సిన పనిలే, నేను ఎంత ధైర్యుడో నీ గుండెకి తెలుసు. నువ్వు అన్నావు కదా వాళ్ళ బంధువుకు చెప్పినాననే, ఆ బంధువు ద్వారా నువ్వేం మాట్లాడినావో ఆ బంధువు ద్వారా నీకు కూడా తెలుసు నా ధైర్యం ఏమని. నీకు ఒకటే చెప్పదలుచుకున్నా, నేను ఆత్మహత్యాను చేసుకునేదానికన్నావు. చంద్రగిరిలో నియోజకవర్గంలో ఇసుక మాఫియా నీ అండదండలతో ఒక స్టూడెంట్ చనిపోయాడు. ఆ స్టూడెంట్ చనిపోయినప్పుడు నేను అమర నిరాదీక్ష కూర్చున్నా. అమర నిరాదీక్షను కూర్చుంటే భగ్నం చేసేదానికి నువ్వు పంపించావు ఆ రోజు పోలీస్ అధికారుల్ని. నీకు తొత్తులుగా ఉన్న ఆ రోజు అధికారులను పంపించావు. అందుకు పెట్రోల్ ఎత్తుకొని వస్తే నన్ను దీక్ష ఏదైనా చేస్తే నేను చనిపోతా, పోసుకుంటాను బెదిరించా. ప్రజల కోసం, చంద్రగిరి ప్రజల కోసం కాదు, నా కోసం కాదు. రెండోసారి ఆర్టీఓ ఆఫీస్ ముందు నిరాదీక్ష కూర్చుంటే ఇదే అధికారులను పంపించావు. జనవరి 8వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వర్షంలో కూర్చుంటే అదే అధికారులు పంపించావు. ఇంకో పక్క ఏం చేస్తే కులాల మధ్య గలాటాలు పెట్టాలని ఎస్సీ సోదరులు పంపించావు. ఎస్సీ సోదరులు ఓట్లు తొలగించాను నువ్వు పంపించావు. ఇద్దరు కొట్టుకుంటే నువ్వు రాజకీయంగా నవ్వుతా కూర్చోవాలనుకున్నావు. అప్పుడు పోలీస్ అధికారులు వస్తే నన్ను భగ్నం చేయాలంటే అప్పుడు పెట్రోల్ పోసుకున్నా, నా కోసం పోసుకోవాలా. దొంగ ఓట్ల నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. చంద్రగిరి నియోజకవర్గం ప్రజల యొక్క తీర్పు గౌరవించాలి. నీ యొక్క దొంగ ఓట్ల వల్ల చంద్రగిరి నియోజకవర్గం నాశనం అవుతా ఉంది. నీ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను కూలీ చేస్తా ఉండవు. నీ ద్వారా కాపాడాలని ఆ రోజు పెట్రోల్ పోసుకున్నా, నా కోసం పోసుకోవాలా. ఏదో నేనేదో పదవులు ఉంటే నేను రిజైన్ చేస్తే పెట్రోల్ పోసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారిను, లోకేష్ బాబు గారిని బెదిరించి పెట్రోల్ పోసుకుని పది తెచ్చుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మాకు ఇచ్చే వీళ్ళు మాకు ఇస్తున్నాడు. నువ్వు చెప్పాల్సిన పనిలా. ప్రజల కోసం ఆ రోజు పెట్రోల్ పోసుకున్నా. నీకు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఏ ఈఆర్ఓలు, ఆ రోజు ఉన్నటువంటి ఈఆర్ఓ, అంతకు ముందు ఉన్నటువంటి 20 ఈఆర్ఓ, వీళ్ళంతా సుమారు 65,000 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కిస్తే సుమారు 1,20,000 ఓట్లు ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8, ఫామ్ 8A ఇస్తే వాటిని పోరాడుతా ఉంటే ఏ అధికారి పట్టించుకోకపోతే ఆ అధికారుల ద్వారా నన్ను ఆ రోజు అమర నిరాదీక్ష భగ్నం చేయాలంటే ఆ రోజు చేశా. నీ దొంగోట్లు కూడా కథ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నీ దొంగోట్లు 2014లో నువ్వు ఏ విధంగా దొంగోట్లు, ఇది మోహిత్ రెడ్డి తిప్పుమా, డోంట్ చేయి, వెనకరా ఆర్డర్స్ పెట్టి చూసుకో, వెనకరామ్మా. ఇది
భాగం సగం 161 తుమ్మలగుంట బూత్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. డేట్ చూడండి, ఆ రోజు డేట్ అండ్ డేట్ ఆఫ్ టైం చూడండి. వెనకరా అమ్మా, తగ్గించి వెనకరా, ముందుకు పోతాడా, వెనకరా. ఇది మోహిత్ రెడ్డి చూడండి, వరుస నెంబరు. ఆ టైం డేట్ ఆఫ్ బర్త్ చూడండి, 29/6/98, 14 ఏళ్ళు. ఆ వయసులో తుమ్మలగుంట్లో ఉంది. ఆయన మైనర్ అని కూడా ఇచ్చినాడు చూడండి ఆడ అఫిడవిట్. మోహిత్ రెడ్డి అఫిడవిట్ లో చూడండి 29/6/98 అఫిడవిట్ లో చూడండి. సన్ మోహిత్ రెడ్డి డిపెండెంట్ అఫిడవిట్ చూడండి. ఆ 2014లోనే నీ కుమారుడు చూడండి ప్రమాణం. వెనకరమ్మా, ముందుకెళ్ళపో వెనక్కెనపో, అట్లే పెట్టు. ఆఫ్ చేయి, ఆఫ్ చేయి, ఆఫ్ చేయి. ప్రమాణం చూడండి. ప్రమాణ పత్రం ఓటు అబద్ధమా చెప్పండి చెవిరెడ్డి గారు. కుమారుడు మైనరే, ప్రమాణం ప్రయత్నం ఓటు ఉంది, ఎట్లొచ్చింది నీకు? నీకే చూడండి, చూడండి 15 సంవత్సరాలు పూర్తయింది. ఆ రోజు ఈనాడులో వచ్చింది. ఎప్పుడు డేటు? 18 ఏళ్ళకి చూడండి. ఓటరు 1650 వరుస నెంబరు. తుమ్మలగుంట బూత్ నెంబర్ 161. జూన్ 29, 1990, 15 సంవత్సరాలు అయినాయి. 10వ తరగతి పరసలు రాసినాడు. తుమ్మలగుంటలో ఓటర్ జాబితాలో ఉంది. వరుస 161 నెంబర్లను ఇచ్చారు. అంటే ఆ కాలం నుంచే నువ్వు దొంగోట్లు లెక్కించినావు. 14లోనే నువ్వు దొంగోట్లు లెక్కించినప్పుడు ఈ సంవత్సరం ఎన్ని ఓట్లు లెక్కించినావు? రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీకు సహకరించినటువంటి ఈ రోజు ఆర్డీఓ ఉన్న కిరణ్ స్థానం తర్వాత వెళ్ళిన ఆర్డీఓ కనక నర్సారెడ్డి గాని, దానికి ముందు ఉన్నటువంటి 5 మండలాలకు సంబంధించిన తహసీల్దార్లు కానీ అందరిపైన స్పెషల్ ఎంక్వైరీ ఉంటుంది. ఆ రోజు నీ భాగవతం బయట వస్తుంది. నేను పెట్రోల్ పోసుకుని దానికోసం కాదు. ఇంకోటి అన్నాడు, ఏమన్నాడు ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నా ఊర్లో కూడా పోలింగ్ శాతం 60% పెరగలేదు అన్నాడు. నేను నీతి నిజాయితీ, నా కొడుకు, నా భార్య, నా తమ్ముళ్ళు అందరూ కూడా చెప్పారు నీతి నిజాయితీగా ఉండాలని. అయ్యా నాయన భాస్కర్ రెడ్డి, నీ కోసం కాదు, నువ్వు భయపడి కాదు, నేను ఆత్మాయత్నం చేసుకుంటే చంద్రగిరి నియోజకవర్గం ప్రజల కోసం టోటల్ 395 బూతుల్లో వెబ్ ఇది పెడితే ఎక్కడ గాని జరిగినా వెబ్ స్కాన్ జరిగితే ఆ వెబ్ స్కాన్ ద్వారా ఎక్కడ జరిగినా దొంగ ఓట్లు జరిగినా, సైక్లింగ్ జరిగినా ఈఆర్ఓ గారికి, అదే విధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలిసింది. కాబట్టి నువ్వు చేయలా, లేదంటే నువ్వు వదిలిండేవాడు కాదు. తెలుగుదేశం విలేజ్ లో జరిగిందన్నావు కదా, నువ్వు ఎంతో పోరాడినావు. అధికారుల దగ్గరికి వెళ్ళావు, ఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళావు, ఏఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళారు, ఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళారు, డిఓ గారి దగ్గరికి వెళ్ళారు, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళావు, కోర్టుకి వెళ్ళావు. ఎక్కడ తెలుగుదేశం నాయకులు చేయలే. అదేవిధంగా నాకు తెలిసి 395 సంబంధించిన బూతుల్లో వైసీపీ నాయకులు కూడా ఎక్కడ సైక్లింగ్ జరగల. ప్రతి ఒక్కరు కూడా నీ స్వభావం తెలుసుకున్నారు. ఇతను వాడుకొని వదిలేస్తాడు, ఈ 5 సంవత్సరాల వాడుకొని వదిలేస్తాడు, మనల్ని కాపాడడాన్ని ఎక్కడ కానీ చేయలే. అందరూ ప్రజాస్వామ్యం చేశారు. వైసీపీ నాయకులు కూడా మీ ద్వారా, మీ మీడియా ద్వారా వాడుకొని చేతులు దండం పెడుతున్నా. ఈసారి ప్రజాస్వామ్యాన్ని అందరూ రక్షించాం, తెలుగుదేశం రక్షించాం, వైసీపీ వాళ్ళు కూడా. నీ మాయలో ఏ నాయకుడు పల్లా 15 సంవత్సరాలు నీ జెండా మోసిన దానికి వాళ్ళకి ఏమేమి శిక్షలు వేసినావు, ఏమేమి పదవులు ఇచ్చినావు, ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా తొక్కావు, ఏ విధంగా పదవులు రానికుండా చేసావు వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు నీ కోసం కాకపోయినా ప్రజాస్వామ్యాన్ని, చంద్రగిరిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఓటు వేసుకునే విధంగా చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా మీ ద్వారా చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇంకో ఓడు అన్నాడు, నేను అనుకుంటే 5 సంవత్సరాల్లో ఒక రోజు కానీ ఆయన పైన కానీ ఆయన కుటుంబం పైన కానీ నేను ప్రెస్ మీట్ పెట్టలా అన్నావు. నా పైన దేనికి ప్రెస్ మీట్ పెడతావు భాస్కర్ రెడ్డి? నేనేమైనా గంజాయి స్మగ్లరా, రెడ్ శాండ్ స్మగ్లరా, మాఫియానా, లేదా గ్రానైట్ స్మగ్లరా? నాకు ఎన్నెన్నో క్వారీలు ఉందన్నావు. నాకుంది ఒకే క్వారీ అయ్యా భాస్కర్ రెడ్డి. అయ్యా భాస్కర్ రెడ్డి గారు, నాకుండేది 2004లో ఒక క్వారీ వచ్చింది. ఒకే క్వారీ 3 హెక్టార్లు. దాని తర్వాత 2016లో ఎక్స్టెన్షన్ 7.5 హెక్టార్ వేసుకున్నా. నీ వల్ల 7.5 హెక్టార్ ఆర్డర్ కాగితం వచ్చినా ఎగ్జిబిషన్ కట్టి ఇంతవరకు రిలీజ్ ఇలా. ఆ 3 హెక్టార్లు 7 హెక్టార్ల పైన
50 కోట్లు పెనాల్టీ వేసిన నేనేం పట్టించుకోలేదన్నావు. సాక్షి నీకు ఇస్తా. నువ్వు అన్నావు కదా ఎవరో బంధువు అడిగినాడని. ఆ బంధువు నిన్న నీ జోలికి రాలేదు కదా నాయన, ఎందుకు ఆయన జోలికి పోయినావు అన్నావు. నువ్వేం చెప్పినావు సమాధానం? ఏపీఎండిసి వెంకటరెడ్డి గారు వాళ్ళ వియంగడికి ఏం చెప్పినాడు అందరూ తెలుసు. 50 కోట్లు పెనాల్టీ ఇచ్చినావు. ఫ్యాక్టరీలకు 3.5 కోట్లు వేయించినావు. నాకు ఏం చేశానంటావు? ఆర్థికంగా నన్ను 3 సంవత్సరాలు ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేశావు. నాకు అప్పులు చేసుకున్నా. నేను సంపాదించిన 2004 నుంచి 2014 వరకు సంపాదించిన ఆస్తులు అమ్ముకుంటూ రాజకీయం చేశా. నాకు చంద్రగిరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాకు సహాయపడినారు. వారి అండదండలతో నాయకుడికి ఎదిగా. కుటుంబ సభ్యులే ఈ రోజు నాకు వెనకాలను నడిపించారు పార్టీని. నన్ను వాళ్ళ అండదండలతో రోడ్డుకు వచ్చా. నీలాగా ఎర్రచందనం మాఫియా చేయలా. నీలాగా ఎర్రచందనం కింగ్ పిన్ కాలా. నీలాగా ఎర్రచందనం స్మగ్లర్లు కొనిచ్చిన వెహికల్లో కార్లు పెట్టుకుని బెంజ్ కార్లు, ల్యాండ్ క్రూజర్లు, మారుతి కార్లు పెట్టుకుని నేను తిరగల. సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. నీ అవినీతి బాగోతం తొందరలో పెడతా. ఎన్ని ఎకరాలు కొన్నావు, ఏ ఎకరాలు తుడాకు సంబంధించిన రోడ్లు వేసావు, ఎక్కడెక్కడ లాటరీలు పెట్టావు, ఆ లాటరీల ద్వారా టెండర్ల ద్వారా నువ్వు తుడా రేట్లు తీసుకుని అన్ని ఉంది సాక్ష్యాలు నాయన భాస్కర్ రెడ్డి గారు. మీకు ఇస్తా అన్ని. దాంట్లో ఏం పడద్దండి. మీరు ఏం తొందర పడాల్సిన పనిలే. నేను ఎక్కడగా నష్టపరచలేదన్నావు. చూపించమ్మా. ఎక్కడ కానీ చేయలే. అదే విధంగా నాకు ప్రచారం కావాలన్నావు ఆయన భాస్కర్ రెడ్డి. నీకు తెలుసో తెలుదో నీలాగా సర్పంచులు కావాలన్నా ఎంపీటీసీలు కన్నా వేలంపాట పెట్టావు. వేలంపాట పెట్టి డబ్బులు వసూలు చేశావు. పోనీ వాళ్ళు పదవులు ఇచ్చినా వాళ్ళకి ఏమైనా గౌరవం ఇచ్చావా? నాకు తెలిసి నాయకులంతా నేను సంతోషపడి ఉంటారు వైసీపీ నాయకులు. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ 5 ఏళ్ళు ఆయన పక్కన అందరిని కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి ఇదే నేను చూసింది. సింగిల్ చైర్ ఆయన కొడుకుని సింగిల్ చైర్ పక్కన ఏ నాయకుడు ఉండకూడదు. నిన్న మటుకు ఆ కూర్చున్న నాయకులందరూ సంతోషపడి ఉంటారు. బా ఈ రోజు దొరికింది మా ప్లేస్ అని. నాని వాళ్ళు దారి జరిగిందనో మమ్మల్ని కూర్చోబెట్టుకున్నాడని. 5 ఏళ్ళు ఎవరు నేను పక్కన కూర్చోబెట్టుకున్నావు. నువ్వు ఒక సింగిల్ చైర్ కూర్చున్నావు. నువ్వు నీ కొడుకు ఎంపీపీలు అయినారు. రిబ్బన్ కత్తిరించినావా? నీ కొడుకు ఎంపీపీ కావాలనుకున్నావు. ఇక్కడ కష్టపడినాడు గొల్లపల్లి మాధవ్ రెడ్డి, అతనికి ఎంపీపీలా కష్టపడినాడు. ఐలా లోకనాథ్ రెడ్డికి ఇలా. నీ సొంత బామర్ది సుధాకర్ రెడ్డికి ఎంత మోసం చేసినావు తుమ్మలగుంటలో అడిగితే చెప్తారు. నీతో కూడా పుట్టి పెరిగి నీతో పాటు ఉన్నాడు సుధాకర్ రెడ్డి. ఆయనకి ఎంత మోసం చేసినా వాళ్ళ ఎంత కుమిలిపోతాడో వాళ్ళ బంధువులు చెప్తారు మాకు. నీతో పాటు ఉన్నటువంటి ప్రదీప్ రెడ్డి, నీతో పాటు ఉన్న ఉపేంద్ర రెడ్డి, ఈరోజు ఇందులో ఉన్నారు. ఆర్సీపురంలో ఉన్న ప్రతాప్ రెడ్డి గారు, నూతిగుంటపల్లి వెంకటరెడ్డి, పాకాల మండలంలో ఉన్న చెన్నకేశి రెడ్డి, ఎర్రవారిపాలెంలో ఉన్నట్టు అందరూ కానీ ఎవరికైనా ఒక రెడ్డి సోదరులకు కానీ నువ్వు సాయం చేసినావా? ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఏ విధంగా నీకోసం ప్రెస్ మీట్ పెడతారు? వాళ్ళకి 10,000 వేలంలో తీసుకున్నావు. వాళ్ళకి ఒక వర్క్ అని ఇచ్చావా? వాళ్ళకి ఏదైనా ఇంత గౌరవం ఇచ్చావా? వర్క్ ఒక గౌరవం ఇచ్చావా? ఒక టీటీడీ లెటర్ ఇచ్చావా వాళ్ళకి? ఒకసారి ఆలోచించు. రేపు కానీ నా పేరు ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చు. నువ్వు పెట్టుకుని నాకేం ఇదిలే. నేను నిజాయితీగా మాట్లాడుతున్నా. ఏ విధంగా వాళ్ళు నీకు ప్రెస్ మీట్ పెడతా నీకోసం? నువ్వు పెట్టమన్నా పెట్టలేని పరిస్థితి వాళ్ళు. ఇంకోటి మెయిన్ పాయింట్ అండి, ఇది మీరు అందరూ వినాలి. నా ఆత్మహత్య యత్నం చేసుకుంటాను అని ఒక నాయకుడి లక్షణం గొప్పగా ఉండాలి. నాయకుడు అనే వ్యక్తి ప్రజల కోసం పోరాడాలి. నాయకుడు అనే వ్యక్తి ప్రజల సమస్యలపైన పోరాడాలి అన్నాడు.
100% నువ్వు చెప్పింది కరెక్ట్ భాస్కర్ రెడ్డి గారు. నేను ఎక్కడ తప్పట్లా, నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఇంత ముందుకు నీకు చెప్పా, నేను 2 సార్లు ఆత్మహత్య చేసుకున్నా, ప్రజల కోసం చేసుకున్నా. నీలాగా గెలిచి 5 సంవత్సరాల్లో నియోజకవర్గం దోచుకొని దాచుకునేదానికి పక్క రాష్ట్రాలకు పోలా. నేను ఓడిపోయిన 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఉండా. నీలాగా నీ ఇప్పుడు అన్నావు, ప్రెస్ మీట్ లో చెప్పున్నావు, నా కుమారుడికి ఒకటే చెప్పా, గెలిస్తే ప్రజల కోసం ఉండు, ఓడిపోతే వ్యాపారాలు చేసుకోమని. నేనైతే అట్లా పోలేదయ్యా భాస్కర్ రెడ్డి గారు. నేను ఓడిపోయినా 5 సంవత్సరాలు ఉన్నా. నువ్వు అన్నావు ఒక వ్యక్తి పైన కేసు పెట్టలేదని. నా పైన 2019 ఎలక్షన్ అఫిడవిట్ చూడండి, నా పైన ఒక కేసు లేదు. ఈ రోజు చూడండి 28 కేసులు ఉన్నాయి. నువ్వు ఎన్ని కేసులు పెట్టించినావు? ఇది ఒక పక్క. నా పక్కన వదిలితే గ్రేట్ సిఐ రాజశేఖర్ గారు ఉన్నారు. మొన్నటి వరకు చంద్రగిరిలో ఉండి మళ్ళీ ఎస్బీకి వచ్చాడు. ఆయన పాకాల ఇన్స్పెక్టర్ ఉండేటప్పుడు ఎంఆర్ఓ అధికారుల చేత మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మండల పార్టీ ప్రెసిడెంట్ పైన, మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీ, ఎక్స్ జెడ్పీటీసీ పైన నువ్వు కేసులు పెట్టించావు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ గలాటా చూపించి రౌడీ షీట్లు 7 మంది పైన ఓపెన్ చేశా. పాకాల్లో ముఖ్యమైన నాయకుల పైన 7 మంది పైన మేము కోర్టుకు వెళ్ళాం. నీకు సంబంధించిన తుమ్మలగుంటలో దొంగ ఓట్ల పైన చెకింగ్ వచ్చిన నా భార్యతో పాటు మా గ్రామ కమిటీ అధ్యక్షుడు బిరుదార్ భాస్కర్ రెడ్డి పైన, మా భార్యతో పాటు వచ్చిన మధు అనే వ్యక్తుల పైన 6 మంది పైన కేసులు పెట్టించావు. నీదే తుమ్మలగుంటలో ఒక మహిళా సెక్రటరీ గారి పైన. వారం తర్వాత మహిళా సెక్రటరీ గారు మాకు ఫోన్ చేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది, అన్నా నాకు తెలియదు, నన్ను బలవంతంగా సంతకం చేపించారని. నువ్వు కేసు పెట్టలేదంటున్నావు. ఆర్డీఓ ఆఫీస్ ముందు దొంగ ఓట్ల పైన ధర్నా చేస్తే కేసు పెట్టించావు. నీకు ఈ కేసులు గుర్తు రాలేదా? చంద్రగిరిలో మండలానికి సంబంధించినటువంటి గౌస్ భాష కానీ మిగిలిన నాయకుల పైన ఎన్ని కేసులు పెట్టించినా చూస్తే నీకే తెలుస్తుంది. నీకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు చంద్రగిరి మండలంలో సర్పంచ్ని కొట్టినారు, వైస్ సర్పంచ్ని కొట్టినారు. కనీసం నీ పార్టీకి సంబంధించిన వైసీపీ నాయకులు కొడితే కూడా నువ్వు ఈ గంజాయిల్ని అద్దం పెట్టుకుని నువ్వు మోసం వాళ్ళని మోపావు. వాళ్ళ ద్వారా నువ్వు రాజకీయం చేయాలనుకున్నావు, వాళ్ళ ద్వారా రౌడింగ్ చేయాలనుకున్నావు. నిన్న జరిగినటువంటి దీనికి కూడా ఎవరయ్యా కారణం? మేం కాదు. 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి నీ కుమారుడు, నీకు సంబంధించిన అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో పోయిన రెచ్చగొట్టడం జరిగింది. బ్రాహ్మణ కాలువకి వెళ్ళావు, చంపండి నా కొడుకులు ఎవరు వస్తా నేను చూస్తానన్నాడు. ఆ రోజున్న లైవ్ లో ఉన్నట్టు ఎన్టీవీ ఉంది, ఏబిఎన్ ఉంది, ఇంకా కొన్ని టీవీలు ఉంది. వాటిలో ఉంది ఏమి ఇచ్చాడు నీ కొడుకు ప్రెస్ మీట్. దాని తర్వాత సురావారిపల్లికి వెళ్ళారు, పీఓను కొట్టమన్నారు. వేపకుప్పం బొమ్మని పోయావు, ఏజెంట్లు బయట తీయమన్నావు. మా ఊరికి వెళ్ళావు, 10 వెహికల్స్ వెళ్ళి మా ఊరి పైన దాడి చేయాలని వెళ్ళావు. మా వాళ్ళంతా అడ్డపడ్డారు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చావు. నీకు సంబంధించినట్టు నీ ముఖ్య అనుచరుడు కూచివారిపల్లి పైన పోయి ఏజెంట్గా ఉన్నట్టు మురళి భార్యని కొట్టి వస్తా అంటే మళ్ళీ ఊరి పైన గంజాయి బ్యాచ్ని పెట్టుకుని 50 నుంచి 70 మంది ద్వారా దాడి చేసి ఊర్లో కనపడిన వాళ్ళందరూ కొట్టారు. దానికి కూడా సాక్ష్యాలు చూడండి. ఇక్కడ కొట్టలేదు అంటున్నారు చూడండి. ఎవరెవరు ఆయన కుటుంబ సభ్యులు పాత్ర లేదన్నారు చూడండి. నేను చెప్తాను, ఇది అయిపోయినా నీ సమాధానం చెప్తాను, ఇది అయినాక సమాధానం చెప్తాను, సాక్ష్యాలు ఇస్తాను. ఇది నేను ఎప్పుడు వచ్చాను, ఇది ఎవరు చూడండి, మొత్తం ఈ విజిల్ చూడండి. ఇది చూడాలి మీరు పర్టికులర్ గా. ఆయన ఎవరు, ఏం జరుగుతా అంతా చూడండి. ఇంకా చాలా విట్నెస్ ఉంది, ఇస్తాం కోర్టుకి. ఇప్పుడే ఇంకా చాలా ఉన్నాయి మదర్ విట్నెస్. చూడండి, అన్ని చూడండి మీరే పత్రికా సోదరులు. మీరు కూడా చూడాలన్న. ఇది కూచివారిపల్లి అడిగారు కదా, చూడండి చూడండి. ఆ కూటం తీసుకునే చూడండి. చూడండి మొత్తం చూడండి.
కూచివారిపల్లి ఘటనకు ముందు ఊర్లో పోయే ముందు ఇవన్నీ చూడండి, చేతులు ఏమేమి ఉన్నాయి చూడండి, అంతా ఈ పక్క ఆ సైడ్ చూడండి, మొత్తం చూడండి అన్నా, చూడన్నా బాగా ఆర్టీఓ అన్న మీరు బాగా చూడాలి. అది ఈ విజువల్ చూడండి అన్న. చూసారా, ఆయన నేను ఇంతవరకు ఎక్కడ గాని పేరు కూడా చెప్పలా. ఆయన కుటుంబ సభ్యులే ఉన్నారు, ఊరు పైన పడి దాడి చేశారు అన్నా. నువ్వు వినాలి, కూచివారిపల్లిలో 4 గంటలకు జల్లాట జరిగింది, సర్దుకున్నారు. బయట వచ్చేప్పుడు మొన్న సర్పంచ్ ఓడిపోయిన మురళి అనే వ్యక్తి ఏజెంట్ కూర్చుంటే, సర్పంచ్ అనే వ్యక్తి మురళి అనే వ్యక్తి ఓడిపోయిన వ్యక్తి భార్యతో కలిసి బయట వస్తే గెలిచిన సర్పంచ్ కొట్టి తలబాలు కొట్టాడు అని ఏడ్చుకుంటా ఊర్లో పోతే 50 నుంచి 60 మంది గుండాలు గంజాయి తాగిన వ్యక్తులు ఊరి పైన పడి కొట్టారు. సాక్ష్యాలు కూడా ఇచ్చా. నేను కారణం ఎందుకు అవుతా? నేను వెళ్ళింది 8 గంటలకి, 9:30కి జరిగిన ఘటనని 8:08కి 8:30కి నీకు పెద్ద కుమారుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆడున్నాడు. నీ క్యాండిడేట్ కూచివారిపల్లికి రామరెడ్డిపల్లికి మధ్యలో గలాట జరుగుతుంటే ఒక 100 మీటర్ల దూరంలో నుంచొని చూస్తున్నాడు. ఇంకో కుమారుడు కట్లెత్తుకొని పోయాడు ఊరిపైకి. ఎవరు కారణం దీనికి? మేం కాదు. నువ్వు కొట్టిన తర్వాత మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను ఓదార్చి హాస్పిటల్కి పంపించి అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు. ఒకరు వచ్చి రవికుమార్ రెడ్డి గారు, ఎవరో ఏఆర్డిఎస్పీ గారు, కులశేఖర్ గారు అడిషనల్ ఎస్పీ గారు, చంద్రరెడ్డి సిఐ గారు, ఇంకొక రామకృష్ణ గారు, ఎవరో ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. కూర్చొని మేము ఆవేశం లేకుండా గ్రామస్తులకు అందరికి నచ్చ చెప్పి ఎక్కడైతే ఒక పెద్ద ముసలామిని కొట్టారో ఆ గడపైన కూర్చుని ఆమెను ఓదారుస్తూ అక్కడే అన్నం తిని కూర్చున్నాం. 1500 మంది 2000 మంది వచ్చారు. ఇల్లు కాల్చారన్నారు. ఇల్లు కాల్చే దగ్గర ఎదురుగా ఆ ముద్దాయిని పట్టుకొని గుళ్ళో పెట్టుకున్నారు పోలీస్ అధికారులు. పోలీస్ అధికారులు చూశారు కదా, నేను చేశానా ఎవరు చేశారని చూశారు కదా. మేము అదే పోలీస్ అధికారులను అడగండి. ఆ ముద్దాయి చంద్రారెడ్డి అనే వ్యక్తి వాళ్ళ నానింటికి పోవాలంటే నేను అడ్డం పడి ఏదైనా వెళ్ళారంటే నేను ఊరుకోనని నిలబెట్టా. నేను చేయలే. నీకు నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోలేదానికి మాపై నింద మోపావు. నువ్వు 13వ తారీఖు నుంచి ప్రజలు రెచ్చగొడతానే ఉన్నావు. అయినా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ ఓర్పు సహనంతో ఉన్నారు. తట్టుకోలేకుండా ఓడిపోతామన్న భయంతో నీ ఏజెంట్ని కూడా సంతకాలు పెట్టకుండా రమ్మన్నావు. ఎక్కడెక్కడైతే తెలుగుదేశం ఫేవర్ ఉన్న ఊర్లో సంతకాలు పెట్టొద్దన్నావు, అయినా పెట్టి వచ్చారు వాళ్ళు. ఆ రోజు రెచ్చగొట్టావు. నువ్వు అన్నావు ఒక పోలీస్ అధికారికి చెప్పా నానిపైన దాడి జరుగుతుందని. ఏ పోలీస్ అధికారి నాకేం చెప్పాడో చెప్పు. ఒకవేళ నేను దాడి జరుగుతుందంటే నాకు దాడి జరుగుతుంది రా, నన్ను కొట్టే నేను కొట్టించుకునే వ్యక్తి కాదు. నేను 2 వెహికల్ వెళ్ళను. పోయి అంటే 10 వెహికల్ వెళ్ళుంటా. నాకు ఎవరైనా చెప్పారు చెప్పండి. ఎవరికైనా వాడి ప్రాణం ముఖ్యం. నాకైనా ప్రాణం ముఖ్యం, అతనికైనా ప్రాణం ముఖ్యం, ఎవరికైనా ప్రాణం ముఖ్యం. మనం తినే కోడి కూడా ప్రాణం కాపాడుకొని పరిగెత్తింది మనం పట్టుకోవాలంటే. నీకు చెప్పిన పోలీస్ అధికారులు అంటున్నావు. ఆ పోలీస్ అధికారులు కొంత నీ తొత్తులుగా వ్యవహరించారు. నా పైన దాడి జరిగితే 45 నిమిషాలు ఎవరైనా అధికారం వచ్చాడా? నువ్వు అంటున్నావు తిరుపతి నగరం పుణ్యక్షేత్రం. ఈ తిరుపతి నగరం పుణ్యక్షేత్రంలో ఒక పేరుగాంచింది. ఈ రోజు ఒక దీనివల్ల నాని పేరు కోసం, నాని యొక్క దీనికోసం మొత్తం చెడిపోయింది. ఈయన వల్ల కొన్ని అధికారులు ఇబ్బంది పడారన్నారు. నా వల్ల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఒక మహిళా యూనివర్సిటీ ప్రసిద్ధిగాంచింది. ఆ మహిళా యూనివర్సిటీలో నా పైన దాడి చేయించావు. మహిళా యూనివర్సిటీలో మహిళల మధ్య దాడి చేయించావు. నీకు పుణ్యక్షేత్రం గుర్తు రాలేదా? నా పైన దాడి జరిగిన తర్వాత 2 నుంచి 5,000 మంది వచ్చారు. దాడి చేయాలన్నా ఇంకో విధ్వంసం చేయాలంటే నీ ఊరికి వచ్చి ఉంటారు, లేదా నీ ఆఫీస్కి వచ్చి ఉంటారు. ఎవరు రాలా. మేమంతా కంట్రోల్ చేసుకోగలిగినాం. మా నాయకులు, నేను కానీ నా కుమారుడు కానీ లేదా మా స్థానిక నాయకులందరూ కంట్రోల్ చేయగలిగారు. ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు తప్పించి
నువ్వు నాయకుడు అంటున్నావు. నాకు తెలిసి నేను చెప్పా పోలీస్ అధికారి నాయకుడు అనే లక్షణం అది కాదు. నాయకుడి గీత గీస్తే గీత దాటకపోతేనే నాయకత్వం లక్షణం. నీకు నాయకత్వం లక్షణం లేదని దీని ద్వారా నిరూపించుకుంటాడు. ఒక నాయకుడు అనే వ్యక్తి గీత దాటి కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏది చేయకూడదంటే ఎవరు వెళ్ళరు. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైన కుటుంబ సభ్యులు మేము అన్నదమ్ములో ఒక సంఘటన జరగకూడదంటే ఎక్కడ జరగల. చిన్న చిన్న సంఘటనలు తప్పించి ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి నన్ను చంపాలనుకుంటే కూడా ఏం జరగల. చిన్న రెండు సంఘటనలు నువ్వు దాన్ని అడ్డం పెట్టుకొని పోలీస్ అధికారుల దగ్గరికి పోయి కొందరు అధికారుల ద్వారా కొందరు నీకు సంబంధించిన బయట ప్రాంతాల్లో ఉన్న అధికారుల ద్వారా కంప్లైంట్ రాసి మా వాళ్ళ పైన 307 కట్టిస్తున్నావు. ఈ రోజు కూడా కట్టించావు 36 మంది పైన. తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్లు, చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న లీడర్లు అందరినీ కలిపి నాతో పాటు కూర్చున్న అందరి పైన కూడా 307 కట్టించావు. నేను నీకు అనుకుంటూ చెప్తున్నా, నీ ట్రాప్ లో నేను పన్ను. నువ్వు నీకు ఏజెంట్లుగా కొందరు పోకూడదని ఇంకోటి అనుకుంటా, అట్లేం కుదరదు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ హైకోర్టు చెప్పింది 6వ తేదీ వరకు ఎవరిని అరెస్ట్ చేయకూడదని. నీకు తెలుసో తెలీదో మర్చిపోవద్దు. ఎవరిని నాయకులే కాదు, ఈ కేసులకు సంబంధించిన ఎవరిని అరెస్ట్ చేయకూడదు ఒకే జీవో ఇచ్చింది అందరికీ అదే వర్తిస్తుంది. అది మర్చిపోవద్దు భాస్కర్ రెడ్డి గారు. ఇది ఒకటే కాదు భాస్కర్ రెడ్డి గారు, ఇంకోటి మీరు గుర్తించుకోవాలి. ముఖ్యంగా నాయకత్వ లక్షణం అంటే పోరాడాలి. ఊర్లో వదిలేసి నీలాగా పక్క ఊరు ఒంగోలుపై నిలబడకూడదు. పాపం అమాయకు తెలియని కుమారుని నించోబెట్టావు నువ్వు ఎమ్మెల్యేగా. ఒంగోలు పోకుండా నాపై నువ్వు నిలబడి ఉండాలి. 5 సంవత్సరాలు నువ్వు చేసిన అవినీతి నిన్ను ఈ రోజు ఓడిస్తా ఉంది. 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు తొక్కిందే ఈ రోజు నువ్వు ఓడిస్తానో నన్ను గెలిపించేదానికి కారణం. 5 సంవత్సరాల వైసీపీ కుటుంబ సభ్యుల యొక్క మనోవేదన, వైసీపీ కుటుంబ సభ్యుల యొక్క వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల వేదనే నన్ను ఈ రోజు గెలిపిస్తా ఉంది. గుర్తించుకో భాస్కర్ రెడ్డి. రేపు నేను గెలిస్తే 5 సంవత్సరాలు గెలిస్తే నేను గెలుస్తున్నా. నేను మళ్ళా చెప్తున్నా, నేను గెలుస్తున్నా. రాష్ట్రంలో తెలుగుదేశం వస్తా ఉంది. నేను గెలిచిన తర్వాత నీలాగా ఊరు వదిలి వెళ్ళను, వ్యాపారాల కోసం ఊరు వదలను, అవినీతి చేయను, ప్రజల మధ్య ఉంటా. నా ప్రాణం ఉన్నంత వరకు, నా తుది శ్వాస ఉన్నంత వరకు చంద్రగిరి నియోజకవర్గంలో ఉంటా. చంద్రగిరి ప్రజల కోసం పోరాడతా, ప్రజల సమస్యల కోసమే పోరాడతా. గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి. నీలాగా నీ కుమారుడికి చెప్పామన్నాను, గెలిస్తే ప్రజల మధ్య ఉండే వ్యాపారాలు చేసుకునే. అది నేను నా కుమారుడు కూడా చెప్పను. నా కుమారుడు రాజకీయాలు రావాలంటే ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ప్రజల కోసం ఉంటే రమ్మంట, ప్రజల కోసం చేయనంటే అసలు రాజకీయాలుగా రావద్దంట. నేనైనా నా భార్య అయినా నా కుమారుడైనా ప్రజల కోసం ఉన్నాం. ఇంకోటి చెప్పాడు, మహానటి అని పెట్టారు. అయ్యా భాస్కర్ రెడ్డి, ఆ పెట్టిన ఏదో బుద్ధి ఉండాలి, నువ్వు ఇన్నోడు నీకు బుద్ధి ఉండాలి. ఒక భర్త పైన దాడి జరిగితే నా భార్య ఎప్పుడు ఏడవదు. వాళ్ళ నాన్న చనిపోయిన రోజు ఏడ్చింది, తర్వాత మొన్న నా దాడి జరిగిన రోజు ఏడ్చింది. అది నాకు కూడా తెలియదు. ఆ రోజు స్టిక్తో ఉన్నామే, స్టిక్ వదిలేసి నా భార్యని భర్తను కాపాడాలనే ఉద్దేశంతో పరిగెత్తుకుని రావడం జరిగింది. ఉదయం తిరుచానూరు పోలీస్ స్టేషన్ ముందు కాలు వాస్తే తిరుచానూరు స్టిక్ ఎత్తుకుని కూర్చి ధర్నా చేసింది. మరుసటి రోజు 3 రోజులు స్టిక్ వదిలేసి ఏం జరిగితే జరిగింది తిరిగి నాతో పాటు హాస్పిటల్కి కేసులకి. రామాలాగా నీకు ఏదైనా డౌట్ ఉంటే నువ్వు ఏ హాస్పిటల్కి రమ్మన్నా, ఎక్కడికి రమ్మన్నా ఆమె కాలు పాదం చూపిస్తాం, నా పాదం చూపిస్తాం. నీకు సంబంధించిన ఏ హాస్పిటల్ అయినా పర్వాలా, ఇదంతా కూడా వద్దు. నీకు ఇష్టమైన ప్లేస్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి తుమ్మలగుంట అయినా, మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి చాముండేశ్వరి గుడి అయినా, ఆంధ్ర రాష్ట్రానికి పవిత్ర స్థలమైన కాణిపాకమైనా, లేదా ప్రపంచ దేశాలకు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి అయినా, ప్రపంచ దేశాలకు సంబంధించిన మన సాయిబాబా గుడికైనా వస్తాం మేము. నన్ను హత్యా ప్రయత్నం చేసే దాంట్లో నీ కుటుంబ సభ్యుల పాత్ర ఉంది, నన్ను చంపాలనే దానికి పాత్ర ఉంది. అదే విధంగా మాకు కాలు ఇరిగిన దానికి మేము కాలు ఇరిగిన దానికి ఉంది. నీలాగా మేము డ్రామాలు ఆడలేదయ్యా భాస్కర్ రెడ్డి గారు, మేము అపరిచితుడు కాదు. ఈ రోజు ఏ మాట పైన ఉన్నానో 5 ఏళ్ళ తర్వాత ఇదే మాట పైన ఉంటా, ఇదే కట్టుబడి ఉంటా. నీలాగా అడవులు దోచుకోను, నీలాగా నీ సొంత పార్టీ సభ్యులకు దోచుకోను, నీలాగా ఆర్డీఓ ఆఫీసులో మామూలు వసూలు చేయను, నీలాగా రిజిస్టర్ ఆఫీసులో నెల మామూలు వసూలు చేయను, నీలాగా ఎంఆర్ఓ దగ్గర డబ్బులు వసూలు చేయను. అయ్యా భాస్కర్ రెడ్డి గారు, ప్రజల సమస్యలు పోరాడతా. ఏదైనా మాట్లాడేటప్పుడు సాక్ష్యాలు పెట్టుకొని మాట్లాడు, ఇంకా తెలుసుకొని మాట్లాడు. నీకు అన్ని సాక్ష్యాలు చూపించా.
నేను ప్రజల కోసం ఉంటా. నాకు ఈ చిన్న వయసులో పార్టీ జనరల్ సెక్రటరీ ఇచ్చినాడు మా పెద్ద ఆయన గారు, మా చిన్నాయన గారు. పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు. సొంత నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గం ఇచ్చారు 2 సార్లు. నేను అట్లా ప్రవర్తించే వ్యక్తి కాదు, గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి. ఇంకా చెప్పాలంటే నువ్వు ఏ విధంగా నువ్వు అన్నావు జగన్మోహన్ రెడ్డికి నేను అత్యంత సన్నిహితుడిని 100% ఒప్పుకుంటానయ్యా భాస్కర్ రెడ్డి గారు. భారతీయ మేడం గారి తమ్ముడికి 18 ఎకరాల నేల ఇక్కడ తీసిచ్చా, అది కూడా నాకు తెలుసు. తీసిచ్చి ఎట్లా దగ్గరయ్యో అది కూడా నాకు తెలుసు. కానీ నీ అవినీతి గురించి మాట్లాడాలి. ఇంత చిట్టు ఉందయ్యా, ఇంత చిట్ట ఉంది నా దగ్గర. తుడాకు సంబంధించిన అవినీతి ఇంత ఉంది. ఈ 4 రోజుల 15 కోట్లు నీ దారి తుడా నుంచి ఎంపీడీఓలు దారి మళ్లించి తీసుకోవాలనుకుంటున్నావు, అది నాకు తెలుసు. తుడాకు సంబంధించినటువంటి చెరువులు కళ్యాణ మండపాలకు లీజుకి ఇచ్చింది తెలుసు. తుడాకు సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్ లో ఎన్ని బినామీలు పెట్టుకున్నావు నాకు తెలుసు. తుడాకు సంబంధించినటువంటి లేఅవుట్లు ఎన్ని బినామీలు పెట్టుకుని నాకు తెలుసు. ప్రతి ఒక్కరు తెలుసు భాస్కర్ రెడ్డి గారు. దయచేసి అవినీతి గురించి ఇక్కడ మాట్లాడాలా, నేను మాట్లాడే దీని గురించే. నువ్వు చాలా కరెక్ట్ వ్యక్తి, చాలా నిష్టపరుడు, మేము లేదని చెప్పం. కానీ నువ్వు చెప్పిందంతా 2019 వరకు జనాలు నమ్మారు. 2019 లేదా 20 వరకు వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులు నమ్మారు. ఈ రోజు ఎవరు నువ్వు చెప్తే నమ్మే పరిస్థితులు లేరు. గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి. నేనైతే మీడియా సోదరులు ఒకటి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటే, మీ ద్వారా చంద్రగిరి నియోజకవర్గ కుటుంబ సభ్యులకు కానీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలకు కానీ, తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ప్రపంచంలో నలుమూల ఉన్నటువంటి తెలుగు ప్రజలకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం. మీ ద్వారా చూసా, మొన్న భాస్కర్ రెడ్డి గారు చేసిన వికృతి చేష్టలన్నీ మీరు చూశారు. నిన్న భాస్కర్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మీరు చూశారు. నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టకూడదు అనుకున్నా యాక్చువల్గా, కానీ ఈరోజు పెట్టా అని చెప్పింది దానిపైన మీ ద్వారా చెప్తున్నా. పవిత్రమైన పుణ్యస్థలం తిరుపతి ఆనుకున్న చంద్రగిరిలో నేను ఎక్కడ కానీ ప్రశాంతతకి లేకుండా ప్రవర్తించను. డెవలప్మెంట్కి సహకరిస్తా. డెవలప్మెంట్ చేసేదానికి కావాలంటే వైసీపీలో ఉన్న కుటుంబ సభ్యులను కూడా డెవలప్మెంట్కి పాత్ర తీసుకుంటా. ఎక్కడ కానీ రౌడీజం జరగకుండా చూసుకుంటా. నా పైన దాడి జరిగింది, నేను ఎవరు నిర్దించలా. నేను చెప్పిన కంప్లైంట్లో A1 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A2 మోహిత్ రెడ్డి, A3 చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, A4 భాన్ ప్రకాష్ రెడ్డి అన్ని చెప్పా. మిగిలిన ఎవరు పేర్లు చెప్పలా. ఆయనే కొందరు పోలీస్ అధికారులకి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఆయనే చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా మాకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుల పైన కూడా కేసులు కట్టారంటే ఆయన నన్ను ట్రాప్ చేస్తా ఉన్నాడు మమ్మల్ని అందరినీ. మేము వాళ్ళకు సంబంధించిన వైసీపీ నాయకుల పైన కంప్లైంట్ ఇస్తే వాళ్ళందరిని అరెస్ట్ చేస్తే ఆయన దూరమైన వాళ్ళంతా ఊటవుతారు అనుకుంటున్నారు. నేను ఈ ట్రాప్ లో పన్ను. ఎవరైతే దాడి చేశారో చట్టం పోలీస్ అధికారులు ఉన్నారు, చట్టం తన పని తాను చూసుకోబోతుంది. మేము ఎక్కడ కానీ పలానా వ్యక్తిని అరెస్ట్ చేయమని చెప్పాం. మేము చెప్పింది నలుగురే. ఈ రోజు కూడా పోలీస్ అధికారులు ఏమి చెప్పిన ప్రకారం వెళ్తున్నాం. ఈ రోజు కూడా మీడియా సోదరులు ఏం చెప్పిన ప్రకారం వెళ్తున్నాం. కానీ ఎక్కడెల్లా దయచేసి ఇక్కడున్న నేను చెప్పినటువంటి అందరూ కూడా నేను మీకు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటా. మా పెద్ద ఆయన గారికి కానీ మా చిన్న ఆయన గారికి కానీ మాట పడకుండా నేను నడుచుకుంటాను. మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ రోజు కౌంటింగ్ పోలింగ్ ముగిసిన తర్వాత ముందు రోజు కూడా ఎవరైతే నేను ఓటింగ్ వేసుకుని తుమ్మలగుంట్లో అన్నాడు కదా, మాకు ఎవరెవరు 7 బూతులు ఏజెంట్లు కూర్చున్న వాళ్ళందరినీ నీ తమ్ముడు రఘునాథ్ రెడ్డి, నీ చిన్నాయన జయచంద్రారెడ్డి గారు, ఇంకో చిన్నాయన రామచంద్రారెడ్డి గారు, నీ కుటుంబ సభ్యులందరూ బెదిరించింది నిజమా కాదా? సాయంత్రం 5 గంటల నుంచి 7 బూతుల్లో ఉన్న వాళ్ళందరినీ చంపాలని 200 మంది బయట కాసుకుని నిజం కాదా? పోలీస్ అధికారులు ఉంది, అక్కడ ఉన్నటువంటి వీడియోల సాక్ష్యం. నేను నీతి నిజాయితీ అన్నావు. నీ తుమ్మలగుంటుండే వాళ్ళే చంపాలనుకున్నాను. వాళ్ళు కూడా గత ఎలక్షన్ నీకు సాయం చేసిన వాళ్ళే, గత ఎలక్షన్ నీతో ఉన్నోళ్లే. నువ్వు ప్రవర్తించిన తీరు, నువ్వు నడుచుకున్న తీరు, నువ్వు వాళ్ళని ఏ విధంగా భేదించావు తట్టుకోలేక మాకు వచ్చారు. ఆ రోజు అక్కడున్న అధికారులకు అందరూ తెలుసు నేను చాలా నీతి వ్యక్తి అన్నావు.
ఇది కూడా గమనించాలి, మీడియా సోదరులు కూడా కోరుకుంటున్నారు.